ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన నెమలి సింహాసనం అది. ఆ సింహాసనానికి కాబోయే అధిపతిగా ఒక చక్రవర్తికి ఏకైక వారసుడిగా జన్మించిన ఆ యువరాజు నేడు సొంత దేశానికి రాలేక పరాయి గడ్డపై బతుకుతూనే తన ప్రజల కోసం పరితపిస్తున్నాడు. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఇరాన్ చివరి రాజు షా కుమారుడైన రెజా పెహ్లావి గురించి. 45 ఏళ్లుగా ప్రవాసంలో ఉన్న ఈ మాజీ యువరాజు గొంతు ఇప్పుడు ఇరాన్ వీధుల్లో మారుమోగుతోంది. ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్ని తాకుతున్న ధరలు, కరెన్సీ పతనం, అవినీతితో విసిగిపోయిన ప్రజలకు ఆయన ఒక పిలుపునిచ్చారు. రోడ్డెక్కి నిరసనలు చేయండి, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెహ్రాన్ రాజభవన పునాదులను కదిలిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన స్పందిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ ప్రజా సునామీని చూసి ఇరాన్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ప్రపంచానికి నిజం తెలియకుండా చేస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎవరి రెజా పెహ్లావి? ఇరాన్ చరిత్రను మలుపు తిప్పాలనుకుంటున్న ఈయన నేపథ్యం ఏంటి అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. 1960 అక్టోబర్లో టెహ్రాన్లో జన్మించిన రెజా పెహ్లావి చిన్నప్పటి నుండే రాచరికపు భోగ భాగ్యాల మధ్య పెరిగారు. ఆయన తండ్రి మొహమ్మద్ రెజా షా పెహ్లావికి అప్పటికే 2 భార్యలున్న మగ సంతానం లేదు. 3వ భార్యకి పుట్టిన రెజా పెహ్లావినే ఆయనకు ఏకైక వారసుడు. దీంతో భవిష్యత్తులో ఇరాన్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయనకి చిన్నప్పటి నుండే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక గురువులతో విద్య, రాజనీతి శాస్త్రంలో మెలకువలు నేర్పించారు. అయితే విధిరాత మరోలా ఉంది. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం ఆ రాజవంశాన్ని తుడిచిపెట్టేసింది. ఆ టైంలో అమెరికాలో యుద్ధ విమాన చోదకుడిగా శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల రెజా పెహ్లావి దూరదర్శన్లో తన తండ్రి సామ్రాజ్యం కూలిపోవడాన్ని నిస్సహాయంగా చూడాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోయిన షా చివరికి ఈజిప్ట్లో ప్రాణాంతక వ్యాధితో మరణించారు. ఒక్క రాత్రిలో రాజరికం పోయి శరణార్థిగా మారిన ఆ యువరాజు కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడే అసలు పోరాటం మొదలైంది. ఇప్పుడు 65 ఏళ్ల వయసులో మరోసారి తన దేశ భవితను మార్చడానికి ఆయన సిద్ధమయ్యారు. సింహాసనం పోయింది, దేశం దూరమైంది, కానీ మాతృభూమిపై మమకారం మాత్రం ఆయన్ని వదలలేదు. అమెరికాలోని వాషింగ్టన్ శివార్లలో నివసిస్తున్న రెజా పెహ్లావి ఒకప్పుడు యువరాజు అంటే ఎవ్వరూ నమ్మలేనంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా తన భార్య యాస్మిన్ తో కలిసి స్థానిక కాఫీ కేంద్రాలకు, విహార ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. రాజవంశం తాలూకు ఆడంబరాలు లేకపోయినా ఆయన కళ్ళలో మాత్రం ఇరాన్ భవిష్యత్తుపై ఆశ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రవాస జీవితం ఆయనకు పూల పాన్పు కాలేదు. గత 4 దశాబ్దాలుగా ఆయన కుటుంబాన్ని తీవ్రమైన విషాదాలు వెంటాడాయి. దేశం పోయిన బాధలో తీవ్ర మానసిక కంగుబాటుతో ఆయన తమ్ముడు, సోదరి ఆత్మహత్య చేసుకున్నారు. చరిత్రలో కలిసిపోయిందని భావించిన ఒక రాజవంశం ఇలాంటి వ్యక్తిగత విషాదాల నుండి కోలుకుని మళ్ళీ ఇరాన్ రాజకీయాల్లో కీలకం కావటం నిజంగా ఆశ్చర్యకరం. రాజనీతి శాస్త్రం చదివిన రెజా పెహ్లావి న్యాయవాది అయిన యాస్మిన్ ను వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమార్తెలు. ఇన్నేళ్లుగా మౌనంగా ఉన్న పెహ్లావి స్వరం ఇటీవల కాలంలో పెరిగింది. ముఖ్యంగా 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సైన్యాధిపతులు మరణించిన తర్వాత ఆయన ప్యారిస్ లో ఒక కీలకమైన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇప్పుడున్న ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే దేశాన్ని నడిపించడానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఆయన ప్రకటించారు. అంతేకాదు, దీనికోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను కూడా ఆయన ప్రపంచం ముందుంచారు. ఇది తన తండ్రి నాటి రాచరికాన్ని మళ్లీ తేవడానికి కాదని, ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రజాస్వామ్య భవిష్యత్తును ఇవ్వడానికి అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఇరాన్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పెహ్లావి కాలాన్ని బంగారు యుగంగా, వేగవంతమైన అభివృద్ధి జరిగిన కాలంగా గుర్తు చేసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఆయన తండ్రి హయాంలో జరిగిన అణిచివేతను, సావాక్ అనే రహస్య గూఢచారి వ్యవస్థ చేసిన హింసను ఇంకా మర్చిపోలేదు. ఈ మిశ్రమ స్పందనల మధ్య రెజా పెహ్లావి తనను తాను ఒక రాజుగా కాకుండా దేశాన్ని విముక్తి చేసే నాయకుడిగా ఆవిష్కరించుకుంటున్నారు. 1980లో కైరోలో జరిగిన ఒక చిన్న వేడుకలో
ఆయన తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నప్పటికీ కాలక్రమంలో ఆయన మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ప్రజాస్వామ్య నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రవాసంలో ఉండి రాజకీయాలు నడపడం కత్తి మీద సాము లాంటిది. ఇరాన్ లో ఉన్న భిన్నమైన ప్రతిపక్షాలను ఏకం చేయడానికి రజా పెహ్లావి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2013లో స్వేచ్ఛా ఎన్నికల కోసం ఇరాన్ జాతీయ మండలి అనే సంస్థను స్థాపించారు. కానీ అంతర్గత విభేదాల వల్ల అది పెద్దగా విజయవంతం కాలేదు. అయినా ఆయన పట్టు వదలలేదు. ఇతర ప్రవాస నాయకుల మాదిరిగా హింసను ఎప్పుడూ సమర్థించలేదు. ముఖ్యంగా సాయుధ ఉగ్రవాద సంస్థలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. అధికార మార్పిడి ఆయుధాల ద్వారా కాదు, ఓటు ద్వారా జరగాలి అన్నది ఆయన సిద్ధాంతం. అయితే ఇటీవల కాలంలో ఇరాన్ ప్రజల్లో ఆయన ఆదరణ పెరుగుతోంది అనడానికి కొన్ని బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2017లో, ఆ తర్వాత 2022లో మహాసా అమినీ మరణం తర్వాత జరిగిన భారీ నిరసనల్లో ప్రజలు రెజా షా మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ నినాదాలు చేశారు. ఒకప్పుడు తరిమి కొట్టిన రాజునే ప్రజలు మళ్లీ స్మరించుకోవటం ప్రస్తుత పాలనపై వారికున్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. అయితే 2023లో రజా పెహ్లావి తీసుకున్న ఒక నిర్ణయం పెను దుమారమే రేపింది. అదే ఆయన ఇజ్రాయెల్ పర్యటన. బద్ధశత్రువుగా భావించే ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టి అక్కడి స్మారక కేంద్రాలను సందర్శించి ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. దీన్ని కొంతమంది తెలివైన దౌత్యం అని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం దీనివల్ల ముస్లిం దేశాల మద్దతు కోల్పోతామని విమర్శించారు. ఇటీవల ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు విలేకరులు ఆయన్ని నిలదీశారు. మీ సొంత ప్రజలపై బాంబులు వేస్తుంటే మద్దతు ఇస్తారా అని అడిగితే సాధారణ ప్రజలు లక్ష్యం కాదు. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఏ చర్యనైనా ప్రజలు స్వాగతిస్తారు అని ఆయన ఇచ్చిన సమాధానం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన మాటల్లో స్పష్టత ఉన్న ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమన్నది $1 మిలియన్ క్వశ్చన్. 4 దశాబ్దాలుగా విదేశాల్లో ఉన్న వ్యక్తికి క్షేత్రస్థాయిలో ఎంత పట్టు ఉంది? ఆయన దగ్గర సొంత ప్రసార మాధ్యమాలు లేవు, బలమైన కార్యకర్తల యంత్రాంగం లేదు. కేవలం పెహ్లావి అనే వంశ ప్రతిష్ఠ మాత్రమే ఆయన ఆయుధం. దాన్ని ఆయన ఎలా వాడుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ఇరాన్ భవిష్యత్తు రాచరికమా లేక గణతంత్రమా? ఈ ప్రశ్నకు రెజా పెహ్లావి చెప్పే సమాధానం ఒక్కటే: ప్రజలే నిర్ణయించుకోవాలి. దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరగాలి. జాతీయ స్థాయి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజలు ఏ వ్యవస్థ కావాలంటే ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ప్రజలు గణతంత్రం కావాలంటే దానికి నేను మద్దతిస్తాను, రాచరికం కావాలంటే దానికే నేను సిద్ధమని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. తనను తాను సింహాసనం కోసం ఎదురు చూస్తున్న రాజుగా కాకుండా దేశ ఐక్యతకు చిహ్నంగా ఒక పెద్ద దిక్కు లాంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. మహిళలకు సమాన హక్కులు, చట్టబద్ధమైన పాలన, పాశ్చాత్య దేశాలతో మిత్రత్వం, ఇవి ఆయన ప్రధాన లక్ష్యాలు. ఆయన మద్దతుదారులు ఆయన్ని శాంతియుత మార్పుకి ఏకైక ఆశాకిరణంగా చూస్తుంటే, విమర్శకులు మాత్రం విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మగా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం ఆయన్ని ఒక పెద్ద ముప్పుగానే చూస్తోంది. ఆయన పేరు ప్రస్తావించడానికి కూడా ఇరాన్ ప్రసార మాధ్యమాలు భయపడుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛాయుత ఎన్నికలు లేనందున ఆయనకు నిజంగా ఎంత మద్దతు ఉందో లెక్క కట్టడం కష్టం. కానీ పెహ్లావి అనే పేరు ఇరాన్ రాజకీయాల్లో ఇంకా సజీవంగానే ఉంది. రెజా పెహ్లావి మనసులో ఉన్న అతిపెద్ద కోరిక తన తండ్రి మృతదేహాన్ని ఈజిప్ట్ నుండి ఇరాన్ కు తీసుకురావటం. స్వదేశంలో సొంత మట్టిలో తన తండ్రిని గౌరవంగా ఖననం చేయాలన్నది ఆ కొడుకు కల. ఏదో ఒక రోజు నేను నా దేశంలో అడుగు పెడతాను, ఆ రోజు నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది అని ఆయన తరచూ అంటూ ఉంటారు. అయితే ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? ప్రవాసంలో ఉన్న ఆ యువరాజు స్వేచ్ఛాయుత ఇరాన్ని ఎప్పటికైనా చూస్తారా అనేవి తన గతంతో వర్తమానంతో పోరాడుతున్న ఒక దేశానికి సంబంధించిన సమాధానం లేని ప్రశ్నలు. చరిత్ర చక్రం వెనక్కి తిరుగుతుందా లేక ఇరాన్ మరో కొత్త విప్లవానికి వేదిక అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.